హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రామా వరల్డ్. ఇప్పుడు ఈ వీడియో వచ్చేసరికి రాజులమ్మ తల్లి యాత్రకే వెళ్ళామండి. మేమైతే అక్కడైతే ఎలా వెళ్ళాము ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఇప్పుడు కనిపిస్తున్నాయి కదండి, ఇది రాజులమ్మ తల్లి యాత్ర. లోన్ అయితే పెట్టారు. ఇలా చూడండి, రాజులమ్మ తల్లికి ఎప్పుడు ఉయ్యాల్లో ఊగటం అంటేనే ఇష్టము. ఇప్పుడు ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే రాజులమ్మ తల్లికి అయితే ఇలా ముడుపు అయితే కట్టాలండి. ఒక పసుపు గుడ్డ అయితే తీసుకొని పెసరపప్పు బియ్యం అనేది కలిపేసి, అంటే ముడి బియ్యం అంటారు, అలా వేసి మనకి నచ్చిన కానుకైతే వేసి ఇలా ముడుపు అయితే కట్టి బయలుదేరాలి ఇంటి నుంచి. ఇంకైతే ఇంటి నుంచి అయితే బయలుదేరిపోయాం. మేమైతే ట్రాక్టర్ మీద అయితే వెళ్తున్నామండి. చూడండి, అనుకోకుండా కలిశారు. మేము ఎలా వెళ్ళాలి ఏంటి, అసలు ఇక్కడి నుంచి మా ఊరి నుంచి ఆటో ఎక్కాలి, తర్వాత బస్సు ఎక్కాలి, తర్వాత ఇంకో బస్సు మారాలి, పిల్లలతో ఉన్నాం, ఎలా వెళ్ళాలిరా బాబు అని అనుకుంటా బయటకు అయితే వచ్చేసాము. ఇంకా దేవుడి దయ వల్ల అక్కడికి వెళ్ళే ట్రాక్టరే మాకు ఎదురొచ్చి అడిగారనమాట, ఎక్కడికి వెళ్తారమ్మా అని. మేము రాజులమ్మ తల్లి యాత్రకి వెళ్తున్నామని అన్నారు. మేము కూడా అక్కడికే వెళ్తున్నాము, చక్కగా వచ్చేయండి, మీరు పిల్లలతో ఇబ్బంది పడతారు అన్నారు. ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయాము. ఇంకా మధ్యదారిలో తోట, మామిడికాయ తోట అయితే కనిపించింది. అక్కడికైతే దేవుడికి పళ్ళు అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా ఇక్కడైతే ఇది చెరువు అండి. ఇది సిరిపురం చెరువు అంటారు. ఇక్కడ చేపలు అయితే పడతారు. చేపలు పట్టేటప్పుడు అయితే పల్లెటూరులో కేజీ 100 ఆ ఊరికి సంబంధించిన వాళ్ళకైతే కేజీ 80 రూపాయలు. మన పక్క ఊరు నుంచి వచ్చి ఎవరైనా తీసుకునే వాళ్ళకైతే కేజీ 100 రూపాయలండి. ఇక్కడ దూరంగా ఒక కొండ చూపిస్తున్నాను చూడండి, ఆ గుడికి తీసుకెళ్ళమని మా ఆయన్ని ఎన్నిసార్లు అడిగానంటే అన్నిసార్లు అడిగానండి. ఆఖరికైతే తీసుకెళ్ళలేదు మా ఆయన. మేము 2 సంవత్సరాలు ఉన్నాం. మా చుట్టుపక్కల, మా ఊరి చుట్టుపక్కల 4-5 కొండలు అయితే ఉన్నాయండి. అక్కడ కొండ మీద అయితే విగ్రహాలు, దేవుళ్ళు అయితే ఉంటాయి. ఇదైతే శివాలయం. చాలాసార్లు అడిగాను, తీసుకెళ్ళలేదు మా ఆయన్ని. ఇక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది కదండి ఓడలతో, అది పూర్వీకులు వేసిన చెట్టు అంట. ఇటు కొండపైకి వెళ్ళాలంటే మెట్ల మార్గమే ఉందండి. ఇక్కడ చూసారా చెట్టు, ఇది నైదాం అంటారండి. ఇక్కడ ప్రతి నెల ఒక స్వామీజీ అయితే వస్తారు. ప్రతి ఊరు నుంచి అక్కడికైతే అందరూ వచ్చి ఆ స్వామీజీని చెప్పే ప్రవచనాలు వింటారండి. ఇంకా నెక్స్ట్ అయితే పొందూరు అయితే వచ్చేసాము. చూసారా, పొందూరు రైల్వే స్టేషను. మేము మామూలుగా అయితే ఇక్కడ పొందూరు వచ్చి ఆటో నుంచి మళ్ళీ శ్రీకాకుళం ఆటో ఎక్కి తర్వాత మళ్ళీ రాజులమ్మ తల్లి యాత్రకు ఒక బస్సు అయితే ఎక్కాలి. ఇన్ని వెళ్ళాలనుకున్నాం. అదే ఉంటుంది దేవుడు మహిమ అంటే. మాకు ఎదురొచ్చి ఇంకా ట్రాక్టర్ అయితే ఎక్కి డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాము, ఇంకా మా వారు నేను. ఇంకా చూసారా, ఇంకా తర్వాత శ్రీకాకుళం బ్రిడ్జ్ అయితే వస్తుందండి. ఎప్పుడు మేము బండి మీద వెళ్ళే వాళ్ళం. ఇక్కడ ఉన్నప్పుడు చూసారా, ఈ బ్రిడ్జి బుద్ధుడి విగ్రహం నది మధ్యలో ఉందండి. ఇంకా ఈ బ్రిడ్జ్ మీద నేను చాలా రీల్స్ అయితే తీశాను ఇన్స్టాగ్రామ్లోని. ఇంకా శ్రీకాకుళం అయితే ఎంట్రన్స్ అయితే అయిపోయాము. ఇంకా శ్రీకాకుళం ఇవ్వండి సూర్యనారాయణ మూర్తి విగ్రహం. ఈ మధ్యలో అయితే నేను ఎప్పుడూ గమనించలేదండి, ఈ మధ్యనే చూశాను. యోగా ఎలా చేయాలనేది మొత్తం విగ్రహాల రూపంలో చూపించారు. ఇంకెక్కడ కనిపిస్తున్న టిఫిన్ సెంటర్ చూసారా, అక్కడ ప్రత్యేకత ఏంటంటే మనమే టిఫిన్ ప్లేట్ తీసుకెళ్ళి మనమే పెట్టుకోవాలండి, మనకేం కావాలనేది. ఇంకా అక్కడైతే టిఫిన్ చేసేసాం శ్రీకాకుళం దాటగానే. ఇంకా తర్వాత ఇవ్వండి, ఇది సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం, అంటే అరసవిల్ అండి. ఇంకా చాలా రష్గా ఉంది, ఎందుకంటే రాజులమ్మ తల్లి యాత్రకి వెళ్ళే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి కంపల్సరీగా అరసవిల్ దర్శనం చేసుకొని అయితేనే వెళ్తారు. ఇంకా నెక్స్ట్ అరసవిల్లి దాటగానే ఇంకా కోళ్ళు అయితే తీసుకున్నాం. ఎప్పుడు ఊర్లో ఉన్నప్పుడు నాటుకోళ్ళు తీసుకెళ్లే వాళ్ళం. ఇంకా నాటుకోళ్ళు అయితే ఊర్లో దొరకలేదండి. ఇంకా ఈ పారం కోళ్ళు అయితే తీసుకొని వెళ్తున్నాము. ఇంకా శ్రీకాకుళం రాజులమ్మ తల్లి యాత్ర దగ్గరికి అయితే వచ్చేసాం. చూశారు కదా, ఇవి దాసరాళ్ళు అని కటౌట్లు అయితే పెట్టుకున్నారు. ఇంకా లోన్ తోటలోకి అయితే వెళ్ళిపోతున్నాము. మా పిల్లలు అయితే ఇక్కడికి వచ్చేస్తామా అని చెప్పి ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకెప్పుడు వచ్చి స్టార్టింగ్ మనం బస ఎక్కడైతే ఏర్పాటు చేసుకుంటామో, అంటే వండుకొని తినడానికి, అక్కడైతే మనం వ్యాన్ కానీ ఆటో మీద కానీ వచ్చినప్పుడు ఇంకా అక్కడైతే ఆటో అయితే పెట్టేసి ఇంకా అక్కడ సామాన్లన్నీ పెట్టి ఒకళ్ళైతే అక్కడ ఉండి మిగతా వాళ్ళందరూ దేవుడి దర్శనానికి అయితే వెళ్తారండి. ఇంకా మా వారు పిల్లలు అయితే ఇంకా ముందు వెళ్ళిపోతున్నారు. నేనైతే ఈ చుట్టూ ఉన్న ఇదైతే తీస్తున్నాను. ఇప్పుడు మే నెల వచ్చినా కూడా రాజులమ్మ తల్లి యాత్ర అస్సలు ఖాళీ లేదండి. అక్కడ ఉన్న వాళ్ళని కనుక్కున్నాను. ఈ వారం కన్నా పోయిన వారం అయితే అసలు బాగా జనం అయితే ఉన్నారని అన్నారు. ఇంకా హిజ్రా వచ్చి మా వారిని అయితే డబ్బులు అడుగుతుంది. ఇంకా చేంజ్ లేదన్నా కూడా అడిగితే ఇంకొక 10 రూపీస్ ఉంటే ఇచ్చేశారు. ఇంకా మేము ఎప్పుడు ఇక్కడ వర్చువల్స్లో రాజులమ్మ తల్లి యాత్రలో ప్రెసిడెంట్ గారి ఇంటికి అయితే వెళ్తామండి. ఇక్కడ ఆనవాయితీ ఏంటంటే ఫస్ట్ నుంచి మనం ఏ ఇంటికైతే వెళ్తామో ఆ ఇంటికే వెళ్ళటం అలవాటు.
ఇంకా మా వారు పిల్లలు అయితే ఫస్ట్ అయితే వెళ్ళారు. మనం తెచ్చిన ముడుపుని మన తల మీద పెట్టుకొని ఆ దేవుడి లోపలికైతే వెళ్ళాలి. ఇంకా మనం తెచ్చాం కదండి కోడి, అదైతే భూలోకమ్మ తల్లి గుడి సపరేట్గా ఉండిద్దండి. ఆ గుడి దగ్గర అయితే పెట్టాలి. ఇంకా మనం తెచ్చిన ముడుపుని పైన ఉయ్యాలలాగా ఉంది కదండి, అక్కడైతే మనం తెచ్చిన చీర ముడుపు అయితే పెట్టేసి ఇంకా దాసరాల దగ్గర అయితే బొట్టు పెట్టుకొని ఇంకొచ్చేయాలి. ఇక్కడ చూసారా ఆడవాళ్ళందరూ ఎలా ముడుపుని అయితే పెట్టుకున్నారో అలా అయితే పెట్టుకొని ఆ దేవుడి గుడిలోకి అయితే పెట్టి మనం అనుకున్న కోరికలు అయితే నెరవేరుతాయి. ఇంకా చూసారా విగ్రహం, కొన్ని చోట్ల అయితే విగ్రహాలు ఉన్నాయి, కొన్ని చోట్ల అయితే ఇంకా ఇప్పుడు నేను ముందు వీడియోలో చూపించిన విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు నేనైతే ఇంకా కోడిని పట్టుకొని ఇంకా దేవుడి దర్శనం అయిపోయిన తర్వాత భూలోకమ్మ తల్లి గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఆ దేవుడికే మనం కోడిని అయితే సమర్పిస్తాము. చూసారా భూలోకమ్మ తల్లి గుడి ఇదివరకు అయితే ఒకటైతే ఉండేది, ఇప్పుడైతే ఇంకా ఒకటి పాతదైతే ఉండేదండి. ఇప్పుడైతే 4 గుళ్ళు అయితే పెట్టారు. ఇంకా మా వారైతే కోడిని అయితే చేపిస్తున్నారు. ఇంకా నేను మా పిల్లలు అయితే కూర్చున్నాము పక్కన. మా పిల్ల హాయ్ చెప్తుంది చూడండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దేవుడు రాజులమ్మ తల్లి సత్యమైన తల్లి అండి. ఇంకా అక్కడి నుంచి అయితే వచ్చేసాము. ఇంకా కోడిని అయితే చేపించుకొచ్చాము. మేమైతే అసలు ఉందాము అనే ఉద్దేశంతో అయితే రాలేదు. ఇంకా దేవుడు ఆజ్ఞ ఉంటే ఇంకా అలా కుదిరిద్ది అన్నట్టు వీళ్ళు మాకు కలవటం, ఇంకా అందరం కలిసి వండుకొని తినేసి తర్వాత నింపాదిగా వెళ్దాం అమ్మ అని అన్నారు. ఇంకా సరే అని చెప్పి మేము కూడా ఉండి ఇంకా కోడిని అన్నీ ఏమేమి కావాలో అవన్నీ తెచ్చాము. ఇంకా వాళ్ళైతే వండేశారు. ఇంకా పిల్లలైతే ఈ మధ్యన ఐస్ క్రీమ్స్ అయితే తిన్నారు. ఈలోపు వంట అయితే అయిపోయింది, అందరం తినేసి ఇంకా లోన యాత్రలోకి అయితే వెళ్దాము, ఏమేం కావాలో కొనుక్కొని ఇంకా బయలుదేరిపోదాం అని చెప్పి అన్నారు. ఇంకా అలాగే యాత్రలోకి అయితే వెళ్ళాము. నేనైతే కత్తిపేట అయితే తీసుకున్నానండి, చాలా రీజనబుల్గా 80 రూపీస్కి అయితే ఇచ్చారు. ఇంకా పిల్లలకైతే ఇంకా అక్కడైతే ఏమేం కావాలని చెప్పి ఇంకా పిల్లల్ని అలా నడిపించుకుంటా తీసుకొని వెళ్తున్నాము. మా పాప అయితే నన్ను ఎత్తుకోవద్దు, నేను నడుచుకుంటా వస్తానని చెప్పింది. చూడండి, నేను ఎప్పుడు కెమెరా ఆన్ చేసినా మా పాప అయితే ముందు హాయ్ అయితే చెప్తుంది. మా బాబు మాత్రం ఎప్పుడు ఏం చెప్పమన్నా చెప్పడు. ఇంక ఈసారి మా పాప చెప్తుందని మా బాబు అయితే చెప్తున్నాడు. ఇంకా ఇంటికి మనం ఇంకా ఖర్జూరం బొటానీలు అవి అయితే తీసుకొని వెళ్ళాలి దేవుడు ప్రసాదంగా అని చెప్పి ఇంకా అవి అయితే కట్టించారు మా వారు. ఇది ఇంకొక భూలోకమ్మ తల్లి గుడి అండి. ఇందాక ఒకటి చూపించాను కదా, ఇది ఒక 2. ఇంకా ఇక్కడ ఈయన్ని అడిగాము. ఇంకా యాత్ర అయితే ఇంకెన్ని రోజులు ఉంటుంది, జనాలు వస్తున్నారా లేదా అని అడిగితే బాగా ఉంటున్నారు జనాలు, ఇప్పుడు నిత్యయాత్ర అయిపోయిందండి అని అన్నారు. ఇంకా అక్కడ పిల్లలకైతే బొమ్మలు తీసుకొని ఇంకా ప్రసాదం కట్టించేసాం. మేము ఎప్పుడు ఇక్కడ యాత్రకు వచ్చిన వాళ్ళు ఇక్కడ ప్రసాదం తీసుకెళ్ళి మరుసటి రోజు తలస్నానం చేసి అక్కడైతే ప్రసాదం దేవుడికైతే పెట్టాలండి. తర్వాత ఇరుగు పొరుగు వాళ్ళకి ఇచ్చుకోవాలి. ఇంకా అందరూ వచ్చేసారు. ఇంకా అన్నీ సక్రమంగా అయిపోయినాయి అని బయలుదేరిపోయాము అందరము. ట్రాక్టర్ అయితే మళ్ళీ ఎక్కిపోయాము. ఇంకా నెక్స్ట్ కూరమాము అరసవిల్లి వీళ్ళతో రావటం వల్ల మేము ఆ కూరమాము అయితే నేను ఎప్పుడు చూడలేదండి. ఎప్పుడు బండి మీద వచ్చినా అదైతే ఎప్పుడు వెళ్ళలేదు. నేను ఎప్పుడు ఇంకా అక్కడికి కూడా తీసుకొని వెళ్దాం, అందరం చాలా నింపాదిగా అన్ని గుళ్ళు దర్శనం చేసుకొని వెళ్దాం అని అన్నారు. ఇంకా అలాగే వెళ్ళాము. ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కూరమాము అరసవిల్లి వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.